వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే మళ్ళీ నాకు ఆ పేరు పెట్టి పిలవాలి అంటే ఎందుకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అనవసరంగా నేను ఎందుకు నా సంస్కారాన్ని దిగజార్చుకోవాలి, అనవసరంగా వాళ్ళకి ఎలాగో లేదు లేనిదాన్ని నేను నాదెందుకు పోగొట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో మిస్టర్ ప్రకాష్ రాజ్ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం కేరళ లిటరరీ ఫెస్టివల్లో. అండ్ ఆ తర్వాత వేరే ఇంకొక చోట మాట్లాడినటువంటి మాటలు చూసామంటే దేశంలో మైనారిటీలని ఇతర మతాలని పూర్తిగా అంతమొందించేటువంటి ఒక ప్రహసనం ప్రస్తుతం నడుస్తోంది అని చేసి లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడుతూ వాళ్ళ పిల్లలట ఎక్కడ ఒక ఇంక్యుబేటర్ నడుపుతున్నారట. సమ్ ఏదో పేరు దానికి నిన్న బుక్ ఆఫ్ ఫకీర్ కూడా చెప్పాడు. దాని మీద చాలా పెద్ద బంబార్డ్మెంట్ ఇదంతా కూడా అయిపోయింది అనుకోండి. సరే ఏదో పెట్టేట నిర్దిగంధ అనేటువంటిది ఏదో నడుపుతున్నట్టు సమ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఇంక్యుబేటర్. అందులో ఉన్నటువంటి పిల్లలు చక్కటి నాటకం వేశారట. ఆ నాటకం వేస్తూ రామాయణాన్ని తిరగరాసేశారట. అంటే ఇందులో మళ్ళీ ఏంటో చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, పొలిటికల్గా ఉన్నటువంటిది కల్చరల్ పాలిటిక్స్ గురించి చెప్తూ హిందీ భాష ఇంపోజిషన్ గురించి మాట్లాడుతూ ఏకంగా రామాయణాన్ని వాళ్ళు తిరగరాసేశారట. ఎలా రాశారు వాళ్ళు అన్నటువంటిది, విద్యలో నాటకరంగాన్ని ఒక సాధనంగా మారుస్తూ 2 ఏళ్లుగా నడుపుతున్నటువంటి ఇంక్యుబేటర్లో రామాయణం తిరగరాశారు. ఒక చీమల పొట్టు ఉంది. ఒక కార్యక్రమం కారణంగా భారీ పాలవర్షం కురవబోతోంది అని అందులో చీమలకు తెలిసింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చాయి. చీమలు నడుస్తున్నాయి. మనుషులు మొత్తం భూమిని విస్తృతం చేస్తారని అర్థం చేసుకున్నాయి. ఒక పెద్ద చీమ తోటివారిని చూసి మనుషులు విస్తృతం చేయడానికి ఒక వస్తువు పుస్తకాలు, పదండి గ్రంథాలయానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మిగిలిన చీమలతో ఈ పుస్తకాల్లో మీరు ఎంత జీర్ణం చేసుకుంటే అంత మీరు తినొచ్చు, కానీ ఎక్కువగా తింటే ఆ పుస్తకాల్లోని పాత్రలుగా మీరు మారిపోతారు. ఐ రిపీట్, ఆ పుస్తకాల్లోని పాత్రలుగా మీరు మారిపోతారు ఎంత ఎక్కువగా తింటే చీమలు మాట్లాడుకుంటున్నాయట. సో చీమలు సరే అని వెళ్ళాయట. కొన్ని చీమలు మితిమీరి రామాయణాన్ని తిన్నాయట. అంటే నెరేషన్ చూడండి, ఇక్కడ మితిమీరి రామాయణాన్ని మాత్రమే మితిమీరి తినేసాయి. భారతదేశంలో ఉన్నటువంటి చీమలు మితిమీరి తినేసాయి. ఈ తినేయడంతో అవన్నీ కూడా అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు శూర్పకర్ణగా మారిపోయాయి. రామలక్ష్మణులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. లక్ష్మణుడు రాముడితో, రామ మనమెంత అదృష్టవంతులం, ఇక్కడ ఒక అడవి ఉంది అన్నాడు. దానికి రాముడు, కాదు అది ఎవరిదో తోట అని చెప్పాడు. అక్కడ పళ్ళు ఉన్నాయి తినొచ్చా అన్నాడు. తినొచ్చు అన్నాడు రాముడు. అది దొంగతనం అవ్వదా అన్నాడు. లేదు మనం ఆకలితో ఉంటే వాటిని తినొచ్చు, దొంగతనం అవ్వదన్నాడు. ఇద్దరు వెళ్ళి పళ్ళు కోసుకుని తింటున్నారు. అదే సమయంలో రాముడు, శూర్పణఖ అక్కడికి వచ్చారు. అన్న ఎవరో మన తోటలో పళ్ళు తింటున్నారని శూర్పణఖ, వాళ్ళు ఆకలితున్నారు, ముందు వాళ్ళని తిని తర్వాత మాట్లాడదాం అన్నాడు. రాముడు లక్ష్మణుడు పళ్ళు తినడం అవగానే శూర్పణఖ, రావణుడు అక్కడికి వచ్చారు. రాముడు వాళ్ళని చూసి, లక్ష్మణ ఎవరో గిరిజనులు వచ్చారన్నాడు, మేము ఈ తోటకి యజమానులు అన్నాడు రాముడు. ఆశ్చర్యంగా చూశాడు రాముడు. మీరు ఇక్కడ పళ్ళు తిన్నారు కాబట్టి డబ్బులు కట్టాలి అన్నాడు. వాళ్ళు తిన్న పళ్ళు లెక్కలేసి దానికి జిఎస్టీ యాడ్ చేసి, రామాయణంలో జిఎస్టీ యాడ్ చేసి ఎంత కట్టాలో శూర్పణఖ చెప్పింది. అంత డబ్బు మా దగ్గర లేదన్నారు రామలక్ష్మణులు. సరే శూర్పణఖ వారికి 20% డిస్కౌంట్ ఇచ్చింది, అయినా కట్టలేమన్నారు. డిస్కౌంట్ ఇచ్చినా మీరు కట్టలేకపోతున్నారు అంటే మీరు పర్యాటకులే కారు, మీరు తిండి కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు తిన్న పళ్ళ విత్తనాలు ఇక్కడ నాటి వాటిని చెట్లుగా మార్చి వెళ్ళండి అని రావణుడు అన్నాడు. సో ఇందులో పాలిటిక్స్ మాట్లాడట. అంటే మీరు ఇక్కడికి వస్తే మీ హిందీ మా మీద రుద్దకండి, కావాలంటే మా భాష నేర్చుకోండి. పని చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా భాష నేర్చుకోవాలి, కానీ వాళ్ళ భాషను మా మీద రుద్దడం ఏమిటి? ఒక దేశం ఒకే మతం అనేది మా డైలాగ్ అనడం ఏమిటి? ఇది మా భూమి, ఇక్కడ నీకేం పని, గెట్ లాస్ట్. నాటకం ద్వారా నేను చెప్పాలనుకుంటున్న కల్చరల్ పాలిటిక్స్ ఇవి. నాటకం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అంటే దట్ హీ హిమ్సెల్ఫ్ స్టేటెడ్ దట్ తను చెప్పాలనుకుంటున్న కల్చరల్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు నేను ఈ మాట అన్నానంటే, ఇప్పుడు ఆయన రామాయణాన్ని తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు ఇవన్నావా అనేయచ్చు. మరి అదే చీమలు మహాభారతాన్ని ఎందుకు తినలేదు? మరి అదే చీమలు రాజ్యాంగాన్ని ఎందుకు తినలేదు? మరి అదే చీమలు భగవద్గీతను ఎందుకు తినలేదు? అదే చీమలు, ఎందుకంటే అక్కడ పెద్ద గ్రంథాలయంలో పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా. మరి ఈ దేశంలో ఆయన అంటున్నట్టే కేవలం అంటే హిందీ ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. మరి ఆ పుస్తకాలు ఎందుకు తినలేదు? బైబిల్నో ఖురాన్నో ఎందుకని తినలేదు? తింటే అందులో ఉన్నటువంటి పాత్రల కింద వస్తారా? ఆ నెరేషనా? అంటే ఇక్కడ ఈజీ నెరేషన్ రామాయణం. పైగా వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. వీడియో రిలీజ్ చేసి దాంట్లో అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడిని నేను అలా విధంగా అంటానా అంతా అనేసి చేయించిన తర్వాత వాళ్ళ పిల్లల్లో ఆ నెరేషన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు చీమలకి పాలవర్షం కురుస్తోంది అని తెలుసు, ఓకే ఫైన్. అక్కడి నుంచి తప్పించుకొని వేరే చోటికి వెళ్ళాలంటే ఒక షెల్టర్ వెతుక్కోవాలి. వెళ్తూ చీమలు మాట్లాడుకునే మనుషులు దీనంతా నాశనం చేశారు. పాలవర్షం కురవడానికి మనుషులు నాశనం చేయడానికి ఏం సంబంధం? అంటే క్వైట్ కాంట్రాడిక్టింగ్ సబ్జెక్ట్ని పిల్లల మనసుల్లో ఒక విషతుల్యమైనటువంటి బీజాన్ని నాటి వాళ్ళతోటి రామాయణం అంటే ఇది కాదు,
దాంట్లో పాలిటిక్స్ చెప్పాలంటే రామాయణం ద్వారా ఇగో ఇది చెప్పాల్సింది ఇస్తున్నటువంటి నెరేషన్. ఇది డెఫినెట్గా పిల్లలు రాసింది కాదు, వాళ్ళ చేత దగ్గరుండి ఈ ప్రకాష్ రాజ్ రాయించినటువంటిది. తద్వారా నేనంటే ఏదో అవుతుంది, అందుకే పిల్లలతో అంటే అర్రే చిన్నపిల్లల వలె చేశారా అని వదిలేస్తారు. నాన్న తప్పు కాదమ్మా, ఇది తప్పమ్మా, ఇలా కాదమ్మా, ఇది అమ్మ రామాయణం అంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చిందమ్మా అని చెప్తారు వాళ్ళకి. నన్ను అయితే బంబాడింగే ఉంటుందని అనుకున్నాడు పాపం, బట్ బ్యాక్ ఫైర్ అయింది. తెలిసిపోయింది ఏం చేయించాడు అనేటువంటి చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళానండి, నేను తెలుగువాడిని, నేను ఢిల్లీ వెళ్ళాను, నేను వెళ్ళి అక్కడ తెలుగులోనే మాట్లాడతాను అన్నాను అనుకోండి, వాళ్ళకి తెలుగు అర్థం కాదు. అట్లీస్ట్ వాళ్ళకి తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్లో నేను మాట్లాడాను పోనీ, లేదు హిందీలో నాకు వచ్చిన 4 ముక్కలంటే కమ్యూనికేషన్ పర్పస్. భాష అనేది బ్రతకడానికి ఒక సౌలభ్యం, ముందుగా కమ్యూనికేషన్ కోసం. అట్ ద సేమ్ టైం మాతృభాష అనేది నా వ్యక్తిత్వం, నా మాతృభాషని నేను గౌరవిస్తాను, పరభాషలని కూడా ఇంకా మాట్లాడితే నా భాషని నేను ప్రేమిస్తాను, పరభాషలని గౌరవిస్తాను. ఎందుకు అనంటే నా భాష నన్ను ఎదిగేలా చేసింది, పరభాషలు నేను బ్రతకడానికి ఉపయోగపడ్డాయి. లేదు నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, నేను నా రాష్ట్రంలో నా తెలుగు వాళ్ళ మధ్యలోనే ఇక్కడే ఉండిపోయాను అనుకోండి, నాకు వేరే భాషలతో నాకు పని లేదు, నాకు అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఎవరన్నా వచ్చారు మన ఇంటికి, అతిథి దేవో భవ అనేది ఈ వసుధైవ కుటుంబానికి ఉన్నటువంటిది. అతిథులని దైవంగా భావిస్తాం, వాళ్ళని పూజిస్తాం, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని సత్కరిస్తాం. అతిథులు వచ్చారు, వాళ్ళేమి వచ్చి మీరు మాకు హిందీ ఒక్కటే వచ్చు అంటే, ఇవేవీ లేకపోతే సైగలు అనేవి ఉన్నాయి, సైగలతో చెప్పచ్చు. ఆకలేస్తోందా, ఏమన్నా తింటావా, మంచినీళ్ళు కావాలా, ఇవి చెప్పొచ్చు. భాషని ఇంపోజ్ చేయడానికి ఒకానొక సమయంలో హిందీ మాత్రమే ఉండాలి అన్న దాని మీద మీతో అందరూ పోరాడారు, ఎగెన్స్ట్గా పోరాడారు. మీరు బలవంతంగా హిందీని రుద్దొద్దని పోరాడారు. కానీ దానికి రామాయణానికి ఏంటి సంబంధం? వాళ్ళు పళ్ళు తిన్నారు, డబ్బులు లేవు, ఇది అని ఈ చెత్త అంతా ఎందుకు చెప్పాలి? పాలిటిక్స్ చెప్పాలి అంటే 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లల్ని, వాళ్ళని ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, ఇక్కడ ఇది చేస్తున్నారు, ఇక్కడ ఇలా ఉన్నారు, దానికి సంబంధించి చెప్పండి. భాష సౌలభ్యం అంటే ఏంటి, సౌకర్యం అంటే ఏంటి, అది చెప్పాలి. కానీ దానికి పవిత్రమైనటువంటి రామాయణాన్ని మాత్రమే చూసేసుకుని, అది కూడా చీమలు రామాయణాన్ని ఎక్కువగా తినేసే అనేటువంటి ఉపమానాలతోటి చెప్పింది. ఇది పనికి మాలిన బుద్ధి వల్ల వచ్చినటువంటి కాదా, మేధావితనం అంటారా దీన్ని? పైగా దానికంటే ముందు మనం వీడియోలో చూసాం, మనం ప్రకాష్ రాజ్ ఫస్ట్ మన సిరీస్లో చూడండి, ఇది 3వ వీడియో, ఫస్ట్ వీడియో చూడండి, దాంట్లో చెప్పినటువంటిది, అందులో ఏం మాట్లాడాడని. ఒక చోటుకు వెళ్ళి ఈ దేశంలో ముస్లింలని, క్రిస్టియన్లని, మైనారిటీలని, ఈ మతాలన్నింటినీ కూడా పూర్తిగా ఎరాడికేట్ చేసేది, అంతమొందించేటువంటి ఒక కుట్ర జరుగుతోంది అని మాట్లాడి, అంతకుముందు ఏం చేశాడు, సపోర్ట్ ఎవరికి ఇచ్చాడు? భారత్కి బర్బాదీ తక్ జంగ్ రహేంగే, అంటే భారతదేశ నాశనం అయ్యే వరకు కూడా యుద్ధం చేస్తాం, పోరాటం చేస్తామని జేఎన్యు యూనివర్సిటీలో ఎవరైతే యాంటీ ఇండియన్స్ అన్నారు, వాళ్ళ స్లోగన్స్ ఇచ్చారు చూసారా, కన్నయ్య కుమారు అని, లేదు అంటే ఏవో పేర్లు ఇంకా ఉన్నాయి నాకు గుర్తు రావట్లా, వాళ్ళందరికీ మద్దతుగా వెళ్ళాడు. మరి ఏమనాలి మనిషిని? మరి ఇదే ప్రకాష్ రాజ్ పొట్టపోసుకోవడానికి హిందీ ఎందుకు నేర్చుకున్నాడు? హిందీ సినిమాల్లో ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి? హిందీ నేర్చుకోబట్టే కదా, అదే కదా కడుపుకు అన్నం పెట్టింది. రేపు పొద్దున్న కేరళ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెళ్ళి ఎక్కడన్నా వేరే చోట బతకాలి అంటే కనీసం అక్కడ భాష 10 మందితో మాట్లాడేటువంటిది అట్లీస్ట్ నేర్చుకుంటారు ఎవరన్నా. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు మేబీ ఇక్కడ ఒక పాయింట్లో నేను ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తా. బికాజ్ హైదరాబాద్లో లాస్ట్ టైం చూసాం, ఇక్కడ మాకు తెలుగు మీడియం కుదరదు, మాకు హిందీ మీడియంలోనే మాకు పాఠశాలలు ఇవన్నీ కావాలి అని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేస్తే, మీరు బతుకుతున్నది తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలుగు కూడా భాగం, తెలుగు వాళ్ళతో కలిసి ఇక్కడే స్థిరపడి ఇక్కడే బ్రతకాలి అంటే మీరు తెలుగు కూడా నేర్చుకోవాలి, మీ పిల్లలకి కూడా నేర్పించాలి. లేదంటే ఇక్కడ ఎందుకు తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో మీకు కావాల్సిన అక్కడే చదివించుకోండి అని చెప్పాం కూడా. ఆ విషయంలో అభ్యంతరం లేదు. భాష పట్ల ఉన్నటువంటి ప్రేమ, సాంప్రదాయం పట్ల ఉన్నటువంటి మమకారం, పరభాషల పట్ల ఉన్నటువంటి గౌరవం,
వీటిలో తప్పలేదు. కానీ ఆదికావ్యం రామాయణం వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటిది. రామరాజ్యం అని అంటారు. ధర్మం 4 పాదాల నడిచినటువంటి రామరాజ్యం అంటారు. రాముడు ఆదర్శ పురుషుడు అంటారు. అలాంటి ఒక ఆదర్శ పురుషుడి జీవితాన్ని ప్రపంచం అంతా కూడా రామాయణాన్ని వెళ్ళి చూడండి. థాయిలాండ్లో బ్యాంకాక్లో రామాయణాన్ని ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. థాయిలాండ్ రాజుకి ఇప్పటికీ కూడా వాళ్ళ చివరిలో పేరు రామ అని వస్తుంది తెలుసా? అది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం అక్కడ. అలాంటిది మనం ఇక్కడ ఉండి ఇలాంటి వాళ్ళు ఇంత దగుల్బాజీ మాటలు మాట్లాడుతుంటే, ఇంత వక్రీకరిస్తూ ఉంటే ఏం చెప్పాలి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక్కొక్కడు ప్రక్షిప్తాలు తీసుకొని. మరి ఏమనాలి వీళ్ళని? 1 వేలు నా వైపు చూపించే ముందు 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో అది ఉంది, రామాయణం అంటే ఇది, మహాభారతం అంటే అది, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉండి మాట్లాడతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కూడా ప్రకాష్ రాజ్ కావాలని చేయించినటువంటి ఒక ప్రాపగాండా, నో డౌట్ అబౌట్ ఇట్. అది కంప్లీట్గా డెరగేటివ్ కామెంట్స్ కిందే వస్తుంది తప్పితే, పిల్లల మనసుల్ని చెడగొట్టేటువంటి పని కిందకి వస్తుంది తప్పితే, ఇదేదో నీతి చెప్తున్నట్టుగాను లేదంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్న కల్చరల్ పాలిటిక్స్ అంట. కల్చరల్ పాలిటిక్స్. మరి ఏం చెప్పాలి ఇటువంటి మూర్ఖుడికి? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.